అందరికీ నమస్కారం. నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి ఏ వస్తువులు దానం చేయాలి? గ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి ఆయా గ్రహాలకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి. అలా చేయడం వల్ల గ్రహాల ద్వారా కలిగే అరిష్టాలు, రోగాలు నివారింపబడతాయి. వ్యక్తి జీవితం ఒడిదుడుకులు లేకుండా గడుస్తుంది. సూర్యగ్రహ దోష నివారణకు సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు, బెల్లం, కుంకుమ పువ్వు, మాణిక్యం, బంగారం, ఎర్రని వస్త్రం, రాగి వస్తువులు, ఎర్రచందనం మొదలైనవి దానం చేయాలి. ఈ దానం ఆదివారం ఉదయం పూట చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రునికి సంబంధించిన వస్తువులు ముత్యం, రత్నం, బియ్యం, చక్కెర, తెల్లని వస్త్రాలు, పాలు, పెరుగు, వెండి మొదలైనవి పౌర్ణమి రోజున దానం చేయాలి. లేదంటే సోమవారం నాడు సూర్యాస్తమయ సమయం నందు దానం చేయాలి. కుజగ్రహ దోష నివారణకు కుజగ్రహానికి సంబంధించిన వస్తువులు గోధుమలు, బెల్లం, పగడం, రాగి వస్తువులు, బంగారం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, మసూర్ పప్పు, కుంకుమ పువ్వు దానం చేయాలి. శ్రేష్టమైన సమయం మంగళవారం మధ్యాహ్నం తరువాత దానం చేయాలి. బుధగ్రహ దోష నివారణకు బుధగ్రహానికి సంబంధించిన వస్తువులు మరకతం, బంగారం లేదా కంచు, ఆకుపచ్చని వస్త్రాలు, ధాన్యం, పెసలు, కర్పూరం, పండ్లు మొదలైనవి ప్రాంతకాల సమయంలో దానం చేయాలి. గురుగ్రహ దోషం నుండి విముక్తి పొందుటకు గురువుకు సంబంధించిన వస్తువులు పసుపు రంగు వస్తువులు, పసుపు కలిపిన అన్నం, వెండి, బంగారం, పువ్వులు, శనగపప్పు, పసుపు అరటి పండ్లు. ఇవి కాక పసుపు రంగులో ఉన్న ఏ పదార్థమైనా గురువారం సాయంకాలం దానం చేయడం ఉత్తమం. శుక్రగ్రహ దోషం నుండి నివారణ పొందడానికి శుక్రునికి సంబంధించిన వస్తువులు బియ్యం, పాలు, నెయ్యి, మినుములు, వెండి, స్ఫటికం, తెల్ల చందనం, తెల్లటి వస్త్రాలు, చక్కెర, కలకండ, ఇతర తెల్లని పదార్థాలు శుక్రగ్రహం ప్రారంభ సమయంలో దానం చేయాలి. గ్రహశాంతి చేయడానికి శనిగ్రహ సంబంధిత వస్తువులు నల్లని వస్త్రులు, నల్లని గొడుగు, నల్ల నువ్వులు, మినుములు, ఇనుము మొదలైనవి దానం చేయాలి. నల్లని ఆవుకు తాను తినదలుచుకున్న వాటిలో కొంత భాగం బెల్లంతో తినిపించాలి. నల్ల రంగులో ఉన్న కుక్కకు నల్లని మినుములతో చేసిన పకోడీ తినిపించాలి. దీనివల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. శనికి మధ్యాహ్నం చేసే శనిగ్రహం దానం వలన విశేష ఫలితం లభిస్తుంది. మిత్రులారా, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.